హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. 2 రోజుల్లో డీఏ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత జూలై నెలలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం డీఏ గురించి వచ్చిన వార్తలు ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అప్పట్లో ప్రభుత్వం 2 డీఏలు ఇస్తామని, అందులో ఒకటి వెంటనే మరియు మరొకటి 6 నెలల తర్వాత విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 78లో కూడా ప్రభుత్వం క్లియర్‌గా మెన్షన్ చేసింది. అప్పట్లో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికల్లో ఉద్యోగులకు 2 టీఏలు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లు కూడా చూసాము. అయితే 6 నెలల గడువు సమీపిస్తున్న తరుణంలో ఆ రెండో డీఏ ఎప్పుడు వస్తుందా అని ఉద్యోగ లోకమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అప్పట్లో బకాయిల చెల్లింపుల కోసం నెలకు 700,00,00,000 కేటాయిస్తామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. ఇది ఉద్యోగులను కొంత నిరాశకి గురిచేసింది. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారంగా మరొక డీఏ పెంపుకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. ఆ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో తుది ఆమోదం కోసమైతే ఉంది. బహుశా నూతన సంవత్సరం కానుకగా ఈ యొక్క 4 రోజుల్లోనే ఈ డీఏ పెంపు పైన ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఇది గనక జరిగితే పేపర్లలో మళ్ళీ ఉద్యోగులకు భారీ జీతాలు పెంపు అంటూ వార్తలు కూడా వస్తాయి. కానీ నిజానికి ఇది అప్పుడు ప్రకటించిన 2 డీఏల్లో మిగిలిపోయిన రెండవ డీఏ మాత్రమేనని, కొత్తగా ఇస్తున్నది ఏమీ కాదని ఉద్యోగులు గ్రహించాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసినా ఇంకా 4 డీఏలు పెండింగ్‌లోనే ఉంటాయి. అక్టోబర్ లేదా జనవరి సమయానికి కేంద్ర ప్రభుత్వం మరొక డీఏను కూడా ప్రకటిస్తే ఆ పెండింగ్ సంఖ్య మళ్ళీ 5 లేదా 6కు చేరుకుంటుంది. సాధారణంగా కేంద్రం హోలీ పండుగ సందర్భంగా కొత్త డీఏను ప్రకటిస్తుంది. కేంద్రం ఇచ్చే డీఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఏళ్ల తరబడి బకాయిలైతే పేరుకుపోతున్నాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. ఇక ఉద్యోగులు అత్యంత అప్రమత్తంగా ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి మరొక అంశమైన నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్‌సీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ నాటికి పీఆర్‌సీ నివేదిక బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. అయితే నివేదిక వచ్చిన వెంటనే అమలు కావడం కష్టమే. ఆ నివేదికపై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చలు వంటి ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి సమయం పడుతుంది. బహుశా వచ్చే వేసవి కాలంలోనే కొత్త పీఆర్‌సీపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు డీఏలతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం సీఎస్ చైర్మన్‌గా ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగి భాగస్వామ్యంతో కూడిన నగదు రహిత వైద్యం అందించడమే ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశ్యం. అలాగే మహిళా స్వయం సహకారక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారికి 10,00,000 ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఏదేమైనా రాబోయే కొన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకం. ప్రభుత్వం కేవలం ఒక డీఏ ఇచ్చి సరిపెడుతుందా? లేక పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగుల నూతన సంవత్సర వేడుకల్లో అసలైన జోష్ నింపుతుందా అనేదైతే మరి 2 రోజుల్లో మనకు తెలియనుంది ఫ్రెండ్స్.